అది సంగతనమాట. సో, నువ్వు ఎట్లైనా రైడ్ చెయ్యి భయ్యా. ఎట్లైనా రైడ్ చెయ్యి. ఏదైనా చెయ్యి గానీ, మినిమమ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ రైడింగ్ చేయడానికి. సో, నేను స్టార్టింగ్‌లో మోటో వ్లాగింగ్ చేద్దామని అనుకున్నప్పుడు, ఏం కాదు ఎట్లైనా ఏంటి బైక్ ఉంటే చాలు కదా! హెల్మెట్ ఏసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నప్పుడు, సో, ఫెలో రైడర్స్ ఉంటారు కదా! అంటే ఫెలో రైడర్స్ అంటే మనతోటొచ్చే మన ఫ్రెండ్స్ కాదనమాట. సో, మనం ఎప్పుడైనా మోటో వ్లాగింగ్ చేయాలి లేదంటే ఆమ్, ఆ, లేదంటే బైక్ పైన చాలా దూరం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈత నేర్చుకుంటున్నప్పుడు మనకి ఎవరైతే ఈత వచ్చిన వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా ఆ టైప్లో అనమాట. సో ఇంతకుముందు మనం మోటో వ్లాగింగ్ లేదంటే రైడింగ్కి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సలహాలు తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే నువ్వు బైక్ కొన్నావు కదా, ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే రైడింగ్ గేర్ కొనుక్కో. సో రైడింగ్ గేర్ వచ్చేసింది. సో రైడింగ్ గేర్ కాస్ట్ వచ్చి మొత్తం అప్రాక్సిమేట్లీ 22,000 అయిందనుకుంటా. రైనాక్స్ అది ఇది షూస్ అవన్నీ కలిపి ఒక 22,000 అయింది. సో ఎక్సైట్మెంట్గా ఈ వీడియో ఎప్పుడో రికార్డ్ అయింది, కానీ నేను మాత్రం ఈ వీడియోని టూ పార్ట్స్గా పెడతాను. ఎందుకు భయ్యా 5 minutes వీడియో టూ పార్ట్స్ అవసరమా అంటే, మరి యూట్యూబ్లో నేను కూడా గుడ్ బాయ్ అవ్వాలి కదా, డైలీ ఒక వీడియోనే పెట్టాలి కాబట్టి 5 minutes వీడియో ఒకటేసారి పెట్టేస్తే ఎవరు చూడట్లేదు. సో దీన్ని నేను టూ టూ మినిట్స్గా డివైడ్ చేసి పెట్టేస్తాను. సో నాకు ఈజీగా ఉంటుంది, నాకు వ్యూస్ వచ్చినట్టు ఉంటుంది. అది అన్నమాట సంగతి. సో వ్లాగ్లోకి వచ్చేస్తే ఇవాళ మేము గుంటూరుకి వెళ్తున్నాం అనమాట. ఒక పెద్ద హిల్ టైప్ స్నేక్ రోడ్ లాగా ఉంటుంది, కొండవీడు ఫోర్ట్ అని చెప్పేసి. సో అక్కడికి వెళ్దామని చెప్పి పెద్ద ప్లానే వేసినాం అనమాట. కాకపోతే ఆ, దీనికి ప్రిపరేషన్ అనమాట. సో 4:30కి మేము స్టార్ట్ అవ్వాలి. సో అలారం పెట్టుకొని అలారం అంతా సెట్ అయ్యి మన మధ్య మధ్యలో ఎక్సైట్మెంట్ తోటి లేయడం. సో లేచిన తర్వాత మనం డైరెక్ట్గా వెళ్ళలేం కదా. సో రైడింగ్ గేర్ ప్రిపరేషన్ చేసుకోవాలి ఇవన్నీ. సో నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట ఈ రైడ్కి, జాకెట్ వేసుకొని. సో జాకెట్లో థర్మల్ ఉంటుంది, నార్మల్గా మనం జాకెట్ వేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ టైం వెళ్తున్నా కాబట్టి రైడింగ్ గేర్ కాబట్టి అన్నీ వేసుకోవాలని చెప్పేసి థర్మల్తో పాటు మొత్తం రైడింగ్ గేర్ని సెట్ చేసుకున్నా.